హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ మంచిగా నేనైతే సూపర్ ఉన్నా. చాలా రోజులైంది లాంగ్ వీడియో అప్లోడ్ చేయక. అంతకుముందు హోలీ కూడా వీడియోస్ చాలానే క్యాప్చర్ చేసిన, వీడియోస్ ఫొటోస్ లాంగ్ వీడియోస్ చేద్దామని. కానీ నాకు ఒక 2 days లేట్ అయింది అనమాట. సరే ఇంకా లేట్ అయిన తర్వాత మళ్ళీ పెడితే అంటే చాలా గ్యాప్ వస్తుంది కదా, మళ్ళీ వ్యూస్ వస్తాయో రావు అని ఒక చిన్న డౌట్తోనైతే నేనైతే లాంగ్ వీడియో అప్లోడ్ చేయలే. ఇంకా చేసి కూడా వారం రోజులు అయింది. సరే ఒక లాంగ్ వీడియో చేద్దామని ఇట్లా స్టార్ట్ అయినా. నేనైతే డైలీ రొటీన్ కొద్దిగా మార్చేసిన, ఎందుకంటే ఎండాకాలం స్టార్ట్ అయింది కదా. చికి పాపకు కూడా ఫుల్ డిహైడ్రేషన్ అయింది. సో అందుకే కొంచెం మార్నింగ్ రొటీన్ వచ్చేసి అంబల్తో స్టార్ట్ పెట్టినా అనమాట. సో అంబల్ చేయడానికి ఫస్ట్ అయితే నీళ్లు మసలు పెట్టుకుంటున్నా. ఇంకా ఆ టైంలో వచ్చేసి బయట ముగ్గేస్తున్నా. నాకు ఒక్క చిన్న డౌట్, మనం వేసిన ముగ్గు సాయంత్రం వరకు ఉండాలని ఎంతమంది కోరుకుంటారు? సో అట్లా ఫస్ట్ నేనే ఉంటా కావచ్చు. నాకు కూడా వేసిన ముగ్గు సాయంత్రం దాకా అట్లనే ఉండాలని చాలా పెద్ద ఆశ. కానీ వేసిన కొద్దిసేపటికి ఎవరో ఒకరు దొక్కుతారు, లేకపోతే బండ్లనే పోతాయి. ఏమంటారు? మీకు కూడా ఇట్లనే అనిపిస్తుందా? అనిపించిన వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి. నేను అసలు ఆకిల్ నూకి కాడి నుంచే వీడియో స్టార్ట్ చేసాం అనుకున్నా. కానీ పొద్దుగా లేవగానే నా ఫోన్లో అసలు ఛార్జింగే లేకుండే, 10% ఉండే. ఇంకా అందుకే ఫోన్ కొద్దిగా ఛార్జింగ్ అయ్యే లోపు వాకిల్ అయితే నూకేసి మొత్తం అంతా క్లీన్ చేసుకున్నాను అనమాట. ఇంకా తర్వాత కొద్దిగా ఛార్జింగ్ ఎక్కిన తర్వాత వీడియో స్టార్ట్ చేసిన. అమ్మయ్య, అక్కడ ముగ్గు అయిపోయింది. ఇక్కడ నీళ్ళు కూడా ఎసరు వచ్చేసినాయి అనమాట. ఇలా అంబల్ పిండి పోసుకోవాలి. రాత్రే నేను అంబల్ పిండి నానబెట్టి పెడతా, ఎందుకంటే కొంచెం పులుస్తుంది కదా, జల్దీ ఖరాబ్ కాదు. ఎండాకాలం అయితే కొన్ని జల్దీ ఖరాబ్ అవుతాయి. ఇట్లా పుల్లబెట్టి పెట్టుకుంటే, అంటే మనం రాత్రి నానబెట్టి పెట్టుకున్నాం అనుకోండి, రాత్రి వరకు కూడా పొద్దున చేసుకున్న అంబలి రాత్రి వరకు కూడా మంచిగా ఉంటుంది. ఖరాబ్ అనేది అస్సలు కాదు. సుషిరా, చెంచా ప్రయోగం మళ్ళీ ఈడ కూడా చేసిన. పాలల్లో చెంచా పెట్టిన, దేంట్లో పొంగే వాటిలలో చెంచా పెట్టిన అస్సలు పొంగదంటారు. అదేందో నేను చెంచా పెట్టంగానే పొంగడం స్టార్ట్ అయిపోతాయి. అస్సలు నా మాట విననే ఏవి. ఎంతమంది ఇట్లా ట్రై చేసి ఫెయిల్యూర్ అయినరో కమెంట్ చేయండి. ఇక అసలు ముచ్చట ఏంటంటే, మార్నింగ్ రొటీన్ కొంచెం అంతా చేంజ్ చేసిన అని చెప్పినా కదా, అదే అంబల్తో స్టార్ట్ చేస్తున్నా అని. ఏమైందంటే చిక్కి పాపకి ఫుల్ డిహైడ్రేషన్ అయింది. ఒకటే వామిటింగ్స్, మోషన్స్. అదేంతో చలికాలము వద్దన్నా కూడా గిలాసలు నీళ్ళు తాగుతుండే. ఎండాకాలం నీళ్ళు తాగి అంటే మస్తు రొల్లి చేస్తుండే. అందుకే ఈ అంబల్ ప్లాన్ వేసిన అనమాట. ఇసుంటి అంబలి గట్క అంటే చాలా ఇంట్రెస్ట్ పిల్లలకి, ఎందుకంటే మాకు మొదటి నుంచి అలవాటు కాబట్టి. ఈసారి కొద్దిగా లేట్ అయింది అంబల్ చేసుడు, ఎందుకంటే చిక్కి పాపకి డిహైడ్రేషన్ అయ్యేదాకా కూడా నాకు మేల్క రాలేదు. స్టార్ట్ చేస్తుంటే కానీ గుర్తు రాలేదు. ఇంకా సడన్గా డిహైడ్రేషన్ అయ్యేసరికి అరే చలికాలం మంచిగా సల్వా చేస్తుంది కదా రాగి అంబలి అన్నట్టుగా ఇంకా ఈ రోజు నుంచి స్టార్ట్ పెట్టినా అనమాట. నేనైతే రాగి అంబల్లా కొద్దిగంత రాత్రి మిలిగిన అన్నమైనా సరే, మనం పొద్దున వండుకున్న అన్నమైనా సరే వేస్తా. ఎందుకంటే మనం రాగి అంబలి తాగుతున్న కొద్దీ పంటి కింద రైస్ వస్తుంది కదా, చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంక ఎండాకాలం అన్ని రోజులు పిల్లలకైతే పాలు అస్సలు ఇయ్యను, ఎందుకంటే రాగి అంబలి చేస్తా కదా, మళ్ళీ అది ఇది అంటే ఎక్కువైపోతుంది. అసలే ఇవాళ రేపు కల్తీ పాలు అవి ఇవి అంటున్నారు. పాలు కూడా మనం మ్యాక్సిమం ఎంతమంది డాక్టర్స్ దగ్గరికి పోతే అంతమంది డాక్టర్స్ పిల్లలకి పాలు అస్సలు తాగిపోద్ది అంటారు. ఇంతకుముందేమో తాగిపోయారు అంటుండే, ఇప్పుడు అన్నీ కల్తీ అవుతున్నాయి కాబట్టి పాలు అస్సలు తాగిపోయొద్దు అంటారు. అందుకనే ఈ ఎండాకాలం ఇది ఒకటి మంచిగా అనిపిస్తుంది అనమాట, ఎందుకంటే పిల్లలు పాలు తాగడానికి మస్తు మారం చేస్తారు కదా. ఇది ఒకటి హ్యాపీ అనమాట. ఎండాకాలం పాలు మైనస్ చేసి రాగి అంబలి ప్లస్ చేస్తారు కదా, సో హ్యాపీ. ఇంకా రాగి అంబలి రెడీ అయిపోయింది. పిల్లలకైతే పులిహోర చేద్దామని నిమ్మకాయ పులిహోర చేస్తున్నా. నిమ్మకాయ పులిహోర కూడా సల్వా చేస్తా కదా, అందుకనే పులిహోర చేద్దామని డిసైడ్ అయినా అనమాట మార్నింగ్. మనం దీన్ని పులిహోర అంటాం కదా, బెంగళూరులో దీన్ని ఏమంటారు అంటే చిత్రాన్నం అంటారు. మళ్ళీ మనమేమో వైట్ రైస్ పైన నిమ్మకాయ కలిపి దాంట్లోనే ఉప్పేసి మంచిగా కలుపుకుంటాము. కానీ వాళ్ళు బగారాలోనే నిమ్మకాయ వేస్తారు లాస్ట్గా కొద్దిగంత. ఆ ఫ్లేవర్ కూడా వేరే వేరే రకంగా ఏదో చేదు కనిపిస్తుంది. నాకైతే ఇట్లనే ఇష్టము. నేను బెంగళూరులో ఉన్నప్పుడు ఒక 2-3 times ట్రై చేసిన చిత్రాన్నము, నాకంత నచ్చలేదు. ఎందుకంటే మన నేటివిటీ మనది కదా, మన ఫ్లేవరే నచ్చింది అనమాట. ఇంకా అందుకే అట్లనే కంటిన్యూ చేస్తా వచ్చిన. కానీ నేనైతే పెసర్లు నానబెట్టుకున్నా బ్రేక్ఫాస్ట్కి తిందామని. కానీ పులిహోర చూడగానే పానం అస్సలు ఆగలేదు, అందుకే నేను కూడా పులిహోర వేసుకొని తిన్నా. ఇంకా మా చిక్కి పాప చూడండి మస్తు లొల్లి చేస్తుంది, నేను అంబలు తాగా అని. అసలు నోటికాడ కూడా పెట్టుకోలేదు. మమ్మీ నేను తాగా అంటుంది, గరం ఉందంటుంది, ఏమేమో అని లాడు చేస్తుంది బాగా. తాగితే కదా
టేస్ట్ తెలిసేది అని నేనే బలవంతం చేస్తున్నా. తప్పు లేదు. ఇసొంటి మంచి మంచి తాగిపించేటప్పుడు పిల్లలు కొంచెం మారం చేసినా సరే, ఒక 2 తిట్టైనా సరే, ఒకటి కొట్టైనా సరే తాగిపియొచ్చు. నాకు కూడా అంబలంటే మస్తు ఇష్టము. సో ఈరోజు మార్నింగ్ మాత్రం అంబలి నుంచే స్టార్ట్ చేసినాను అనమాట. తర్వాత అంబలి తాగుడు అయిపోగానే ఇంకా నెక్స్ట్ పులిహోర బగారేద్దామని పులిహోర కాడికి వచ్చిన. ఫస్ట్ కడాయి పెట్టుకొని అందులో కొద్దిగంత ఆయిల్ వేసి పల్లీలు వేసుకుంటా. నేనైతే మొదలు పల్లీలు వేసుకుంటా, ఎందుకంటే పల్లీలు మంచిగా వేగుతాయి మొదట్లో ఆయిల్లోనే. అన్నీ వేసిన తర్వాత పల్లీలు వేస్తే అస్సలు ఎగవు పల్లీలు. నాకైతే పల్లీలు మంచిగా క్రంచీ క్రంచీగా ఉంటేనే ఇష్టం అనిపిస్తుంది పులిహోరలో కానీ దేంట్లో అయినా సరే. ఇంకా పల్లీలు కూడా ఎక్కువ ఉండాలన్నమాట. ఒక బుక్క పులిహోర పెట్టుకుంటే అందులో కనీసం 2 పల్లీలన్నా తలగాలి. ఏందో నేను కొన్ని చెప్తుంటే భలే విచిత్రంగా అనిపిస్తుంది కదా. నేనే ఉంటున్నా ఇట్లా, లేకపోతే నాళ్ళకి ఇంకెవరైనా ఉంటారా అని కూడా అనిపిస్తుంది. మేబీ ఉంటారు కావచ్చు, అంతేనా? ఇంక పల్లీలు మంచిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసి అవి కూడా మంచిగా ఫ్రై అయినాక అందులోనే కొద్దిగంత పసుపు వేసి కరివేపాకు రెమ్మలు వేసి మంచిగా కలుపుకోవాలి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుందిలే పులిహోర. మేమైతే బ్రేక్ఫాస్ట్ అయినా సరే బొజ్జ నిండా తిన్నాం, ఎందుకంటే అంత కమ్మగా అయింది నిమ్మకాయ పులిహోర. ఇంకా తర్వాత పిల్లలకి పులిహోర తినిపించి అంబలు తాగిపించి స్కూల్కి అయితే పంపించేసిన. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత దోసకాయ పప్పు చేస్తున్నారు అనమాట, పెసరపప్పు దోసకాయ. అక్కడికి చాలా టైం అయిపోయింది, 11:30 12 అవుతుంది. ఇంకా అందుకే ఆగమాగము దోసకాయ పప్పు చేసిన. యాక్చువల్గా రెసిపీ షేర్ చేసాం అనుకున్నా, ఏం లేదు చాలా సింపులే. పెసరపప్పు మంచిగా ఉడకబెట్టి దాంట్లో మంచిగా కట్ చేసుకున్న దోసకాయ వేసుకోవాలి. నేను యాక్చువల్గా వీడియో చేద్దాం అనుకున్నా కానీ అసలుకే టైం అయిపోతుంది, అందుకే ఆగం చేసేసిన. ఇంకా సరే ఇక ఈ దోసకాయ పప్పు అవుతుంది కదా, ఇంకా నెక్స్ట్ ఫిష్ ఫ్రై చేద్దామని అయితే డిసైడ్ అయినా. ఫిష్ ఫ్రై కోసం ఈ పప్పు తీసి పక్కన పెట్టుకొని పెంక పెట్టుకొని ఇంకా గరం అయినాక అందులోనే కొద్దిగంత ఆయిల్. షాలో ఫ్రై చేస్తున్నా, డీప్ ఫ్రై అయితే నేను అస్సలు చేయను, ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు. డీప్ ఫ్రై చేస్తే పీస్ అంతా కడక్ అయిపోతుంది. సో ఎక్కువ మట్టుగా షాలో ఫ్రైయే ప్రిఫర్ చేస్తా. ఈ పెద్ద ముక్క వచ్చేసి నాకు అనమాట, చిన్న చిన్న ముక్కలన్నీ పిల్లలకు, ఇందులో బోన్స్ ఉండవు. సో చెప్పినా కదా ఫ్రెండ్స్, లాస్ట్ టైం చిక్కి పాపకి గొంతులు ఇరికిందని, అప్పుడైతే చాలా భయం వేసింది. ఇంకా అందుకే ఇట్లా ముళ్ళు లేని చేపలు తీసుకొని వచ్చినాం అనమాట చిక్కి పాప కోసం మాత్రము. అంత ముళ్ళు ఇరికిందా అస్సలు భయనే పడతలేదు. మళ్ళీ చేపలు తింటా అంటుంది. మాకైతే ఆ రోజుకే చాలా భయం అయిపోయింది. ఇంకా దేవుడా మళ్ళీ చేపలు మాత్రం దాని చేతికి ఇచ్చేదే లేదని ఇట్లా ముళ్ళు లేని చేపలు తీసుకొని వచ్చిన. ఇంక ఇది వచ్చేసి బగారా అనమాట దోసకాయ పప్పుకి. ఇంకా బగారేసుడు అయితే అందరికి తెలుసు కదా, నేను దీనికి సెపరేట్ చెప్పాల్సిన పనేం లేదు. సో నేనైతే మెంతులు వేస్తా, ఎక్కువ మంది వేస్తారా అయ్యారా తెలియదు. ఆయిల్లో జీలకర్ర ఆవాలు మెంతులు వేసి ఇంక అందులోనే కొద్దిగంత ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసి తర్వాత లాస్ట్ కొద్దిగంత పసుపు వేసి కరివేపాకు వేసేస్తా. అందరు ఇట్లనే చేస్తారు కావచ్చు కదా. చలో ఇక బగారా అయితే రెడీ అయింది. ఇక బగారా ఈ ఇంతకుముందు పప్పు దోసకాయ పప్పు ఉంది కదా, అందులోకేసి మంచిగా కలుపుకొని ఒక్క
ఒక టైం అంటే ఒకసారి మసలేదాకా కుతకుతలాడినాక మంచిగా బంద్ చేసుకుంటే అయిపోయాయి. టేస్ట్ అయితే కూర సూపర్ ఉంటుంది. పెసరపప్పుతోని ఏ కాంబినేషన్ అయినా సరే, దోసకాయ అయినా సరే, ఆనపకాయ అయినా సరే, ఏదైనా బాగుంటుంది. దొండకాయ కూర కూడా చాలా బాగుంటుంది, పెసరపప్పు దొండకాయ మా మమ్మీ చేస్తుంది, సూపర్ ఉంటుంది అసలు కర్రీ. హమ్మయ్య! ఇప్పటివరకు నా కష్టాలు చెప్పి మిమ్మల్ని మస్తు యాష్ట పెట్టిండ్లే. ఈ కర్రీ అయ్యేవరకు 12:30 అయింది. పిల్లలకి స్కూల్ టైం కూడా అవుతుండే. సో అందుకే టాటా బాయ్ బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.